ओं नमः शांताय दिव्याय सत्य धर्मस्वरूपिणे स्वानंदामृततृप्ताय सुंदराय नमो नमः। ये देवते कश्चिदब्रवीत् तत्तु शृण्वाम इत्यब्रवीन्ने उदङ्कः सौल्बायनः प्राणो वै ब्रह्मेति यथा मातृमान् पितृमान् आचार्यवान् ब्रूयात् तथा तत्सौल्बायनः अब्रवीत् प्राणो वै ब्रह्मेति अप्राणतो हि किं स्यात् इत्यब्रवीत् ते तस्यायतनं प्रतिष्ठानमे अब्रवीत् इत्येकपाद्वाये तत्सम्राडिति सवैनो ब्रूहि याज्ञवल्क्य प्राण एव आयतनम् आकाश प्रतिष्ठा प्रियमिति येन दुपासीत का प्रियता याज्ञवल्क्य प्राण एव सम्राडिति होवाच प्राणस्य वै सम्राट् कामाय अयाज्यं याजयति अप्रतिगृह्यस्य प्रतिगृह्णाति अपि तत्र बधा शंखं भवति यां दिशमेति प्राणस्यैव सम्राट् कामाय प्राणो वै सम्राट् परमं ब्रह्मा नैनं प्राणो जहाति सर्वाण्येनं भूतानि अभिक्षरन्ति देवो भूत्वा देवानप्येति एवं विद्वान् एतदुपास्ते हस्तिऋषभगं सहस्रं ददामीति होवाच जनकः वैदेहः स होवाच याज्ञवल्क्य पिता मे अमन्यत नानुशिष्य हरेत इति। యాజ్ఞవల్క్యుడు మళ్ళీ జనకుల వారిని అడుగుతున్నారు. యదేవ తే కశ్చిదబ్రవీత్ శృణవామ ఇతి. నీకెవరైనా ఆచార్యులు ఏదైనా చెప్పుంటే ఆ విషయాన్ని మాకు చెప్పవయ్యా అని అడిగారు. మేము వింటామన్నారు. అంటే జనకుడు అన్నాడు, మే ఉదంక సౌల్బాయనః ప్రాణో వై బ్రహ్మేతి అబ్రవీత్. నాకు సుల్బుడు అనేటువంటి వాడి కొడుకు ఉదంకుడు అనేటటువంటి వాడు ప్రాణము బ్రహ్మ అని చెప్పాడండి. నాకు సుల్బుని కొడుకైనటువంటి ఉదంకుడు అనేటువంటి వాడు ప్రాణము బ్రహ్మ అని చెప్పాడు అన్నాడు. యథా మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ బ్రూయాత్ తథా సౌల్బాయనః అబ్రవీత్. తల్లి తండ్రి గురువు యొక్క శిక్షలో పెరిగినటువంటి వాడు గురువుగా వచ్చినప్పుడు ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా నీకు చెప్పాడయ్యా అన్నాడు. ప్రమాణబద్ధంగా చెప్పాడు అని. ప్రాణో వై బ్రహ్మేతి, నీకు ప్రాణం బ్రహ్మ అని అతను శాస్త్రబద్ధంగానే చెప్పాడు. అప్రాణత కిం స్యాదితి, ప్రాణం లేకపోతే ఏం జరుగుతుందయ్యా, ఏది జరగదు కదా అన్నాడు. తస్య ఆయతనం ప్రతిష్ట అంతే అబ్రవీన్ను. నీకు దాని యొక్క ఆయతనం అంటే దాని శరీరము, దాని ప్రతిష్ట భూత భవిష్యత్ వర్తమానాల్లో దానికి ఆశ్రయమైనటువంటి దానికోసం చెప్పారా అంటే చెప్పలేదండి అన్నాడు. నమే అబ్రవీత్ ఏతతు, నాకు దాని గురించి చెప్పలేదు. అయితే ఏకపాద్వా, ఒక పాదంతో ఉన్నటువంటిది తెలిసిన ఉపాసనా ఫలితం ఇవ్వదయ్యా, ఒక పాదంతో ఉన్నటువంటి దాని వల్ల ఫలం లేదన్నాడు. అంటే సవైనో బ్రూహి, మీరే నాకు ఆ విషయాన్ని నా కోసం చెప్పండి అని యాజ్ఞవల్క్యుడిని జనకుడు అడిగాడు. యాజ్ఞవల్క్యుడు అంటున్నాడు, ప్రదేవ ఆయతనం ఆకాశ ప్రతిష్ఠ. దానికి ప్రాణమే, ప్రాణబ్రహ్మానికి ప్రాణమే శరీరం. ఆకాశము అవ్యాకృతమైనటువంటి ఆకాశమే భూత భవిష్యత్ వర్తమానాల్లో ఆశ్రయం. అదే దానికి ప్రియమేత ప్రియం ఇతేన దుపాసీత. ఆ ప్రాణాన్ని ఇష్టమైనటువంటిది అని ఉపాసన చెయ్యాలి, ప్రియం అని ఉపాసన చెయ్యాలి. అంటే కా ప్రియత, అది ప్రియం ఎందుకైందండి, ప్రియమని ప్రాణాన్ని ఎందుకంటున్నారండి అంటే అతని ప్రతిష్టల్లో లాగా అది వేరేగా ఉంటుందా, అభిన్నంగా ఉంటుందా అని అడిగాడు. అడిగితే అంటున్నాడు ఆయన,
ఏమిటంటున్నాడు? హే సమ్రాట్, ఓ రాజా, ప్రాణస్య వై కామాయ అయాజ్యం యాజయతి. ప్రాణం మీద ఉన్నటువంటి ప్రీతితోనే యజ్ఞం చేయించకూడనటువంటి వాడి చేత యజ్ఞం చేయిస్తుంది. యజ్ఞం చేయించినట్టు కూడదు వీడి చేత అని తెలిసినప్పటికీ కూడా ప్రాణప్రియత్వం వల్ల యజ్ఞం చేయిస్తుంది. అలాగే అర్హత లేనటువంటి పతితులు మొదలైనటువంటి వాళ్ళ చేత చేయిస్తుంది. అలాగే అత అప్రతిగృహ్యస్య ప్రతిగృహ్ణాతి. క్రూరులు, పాపులు, లంచగొండితనాలు కలిగినటువంటి వాళ్ళు, ద్రవ్యాన్ని చాలా దుష్టంగా సంపాదించేటువంటి వాళ్ళ దగ్గర కూడా డబ్బు తీసుకుంటుంది. అంటే వాళ్ళ దగ్గర తీసుకోకూడదు, అప్రతిగ్రహం, వాళ్ళ దగ్గర నుంచి ముట్టుకోకూడదు. కానీ వాళ్ళ దగ్గర కూడా ప్రాణం మీద ఉన్నటువంటి తీపితో తీసుకుంటుందయ్యా. తత్ర వధాశంకం భవతి యాన్ దిశమేతి. ఏ దిక్కుకైతే ఆ దిక్కులోనే ఎవరైనా చంపేస్తారేమో అన్నటువంటి భయం పడుతూ ఉంటాడయ్యా. ప్రాణం మీద ఉన్నటువంటి ప్రియం వల్లే, ప్రాణభీతి వల్లే. హే సమ్రాట్, ఓ రాజా, ప్రాణస్య ఏవ కామాయ. ఇదంతా ప్రాణం మీద ఉన్నటువంటి ప్రయోజనం కోసమే, ప్రాణాన్ని రక్షించుకోవాలి నేనయ్యా. ప్రాణావై పరమం బ్రహ్మ సమ్రాట్. ఓ రాజా, ప్రాణమే పరమమైనటువంటి బ్రహ్మం. నయేనం ప్రాణో జహాతి. ఆ ప్రాణం వాడిని తెలుసుకో, ఉపాసించినటువంటి వాడిని ఆ ప్రాణ బ్రహ్మం విడిచిపెట్టదయ్యా. ఏనం సర్వాణి భూతాని అభిక్షరంతి. ఆ ప్రాణోపాసన చేసినటువంటి వాడికి సర్వభూతములు కూడా వాడు కోరుకున్నటువంటి కోరికలన్నింటినీ కూడా వర్షిస్తాయ్యా. దేవోభూతాదేవారతి. వాడు ఈ లోకంలో దేవతా స్వరూపంగా ఉండి లోకాల్లో దేవతల్లో లీనమవుతాడయ్యా. అంటే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఏది బ్రహ్మంలో లీనమవుతాడని చెప్పలేదు, దేవతల్లో లీనమవుతాడన్నాడు. అంటే అధ్యాత్మ నుంచి ఆది దైవికంలోకి వెళ్తాడన్నాడు. కానీ వాడు పరబ్రహ్మంలో పడిపోతాడని ఎక్కడ అనడం లేదు. దేవానప్యేతి, పరలోకంలో దేవతలను పొందుతాడు. అంటే జనక మహారాజు గారు హస్తిఋషభకం శాస్త్రం దదామీతి హోవాచ జనకో వైదేహ. విదేహ దేశాలకు రాదైనటువంటి జనకుడు ఏనుగుల్లాంటి ఆబోతులు ఉన్నటువంటి 1000 గోవులు నీకు దానం చేస్తానని అన్నాడు. అంటే యాజ్ఞవల్క్య హోవాచ పితామే అవన్యత నా అనుశిష్య హరేతేతి. యాజ్ఞవల్క్యుడు అంటున్నాడు, నా తండ్రి చెప్పారండి, శిష్యుడిని కృతార్థుని చేయకుండా, వాడికి జ్ఞానాన్ని పూర్తిగా అందించకుండా వాడి దగ్గర నుంచి ధనం పుచ్చుకోకూడదని మా నాన్నగారు అనేవాళ్ళండి. నేను కూడా దాన్నే ప్రమాణంగా భావిస్తాను అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు యాజ్ఞవల్క్యుడు. యదేవతే కశ్చిదబ్రవీత్ తృణవామ ఇత్యేతదబ్రవీత్ మే బర్కుః వార్ష్ణః చక్షుర్వై బ్రహ్మేతి యథా మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ బ్రూయాత్ తథా తద్వార్షః అబ్రవీత్ చక్షుర్వై బ్రహ్మేతి అపశ్యతః కిం స్యాదితి అబ్రవీత్ తే తస్యాయతనం ప్రతిష్ఠాం నమే అబ్రవీత్ ఇది ఏకపాద్వాయేతత్ సమ్రాడితి సవైనో బ్రూహి ఆకల్త్య చక్షురేవ ఆయతనం ఆకాశ ప్రతిష్ఠ సత్యం ఇది ఏనదాసీత కా సత్యత. యాజ్ఞవల్క్య చక్షురేవ సమ్రాడితి హోవాచ చక్షుషా వై సమ్రాట్ పశ్యమాహు అద్రాక్షీరితి స ఆహ అద్రాక్షమితి తత్ సత్యం భవతి. చక్షుర్వై సమ్రాట్ పరమం బ్రహ్మ నైరం చక్షుః జహాతి సర్వాణ్యేనం భూతాని అభిక్షరంతి దేవో భూత్వా దేవానప్యేతి ఏవం విద్వాన్ ఏతదుపాస్తే హస్తిఋషభకం శాస్త్రం దదామీతి హోవాచ జనకో వైదేహః. స హోవాచ యాజ్ఞవల్క్యః పితామే అమన్యత నా అనుశిష్య అననుశిష్య అరేత ఇతి. మళ్ళీ అడిగాడు యాజ్ఞవల్క్యుడు, యదేవతే కశ్చిదబ్రవీత్ శృణవామ ఇతి. నీకు ఇంకెవరైనా ఆచార్యులు ఏమైనా చెప్పారా? చెప్పవయ్యా, వింటానన్నాడు. మే బర్కుః వార్ష్ణః. నాకు వార్ష్ణుడు, వృష్టి
కుమారుడైనటువంటి బర్కుడు అనేటువంటి వాడు, వృష్టి యొక్క కొడుకైనటువంటి బర్కుడు అనేటువంటి వాడు చక్షుర్వై బ్రహ్మేతి అబ్రవీత్, చక్షువే బ్రహ్మము అని చెప్పాడయ్యా నాకు. ఆ బర్కుడు అనేటువంటి వాడు వారిష్ఠుడు అన్నాడు. అంటే యాజ్ఞవల్క్యులు అన్నారు, యథా మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ బ్రూయాత్, తల్లి తండ్రి గురువు చేత శిక్షించబడినటువంటి వాడు ఏ విధంగా చెప్తాడో, ఏ విధంగా గురువు ముందు సరైనటువంటి శిక్షణ కలిగిన వాడు అయ్యి ఉండాలి. అంతే తప్పించి మా నాన్నగారు ఎందుకు పనికిరారండి, మా అమ్మకి ఏ వల్ల కాడు తెలియదండి, మా గురువు గారికి అసలు ఏమీ రానే రాదండి, నేనే చదువుకున్నానండి అంతా అన్నటువంటి వాడు ప్రమాణబద్ధంగా ఏది చెప్పలేడు. తల్లి యందు తండ్రి యందు గురువు యందు శాస్త్రబద్ధమైనటువంటి ధర్మాన్ని కలిగినటువంటి వాడు కాకపోతే వాడు ఏది చెప్పడానికి అర్హుడు కాడు. అవన్నీ కలిగినటువంటి వాడు ఎలా చెప్తాడో అదే విధంగా తద్వారిష్ఠః చక్షుర్వై బ్రహ్మేతి అబ్రవీత్, ఆ వారిష్ఠుడు ఆ బర్కుడు మీకు చక్షువులు బ్రహ్మ అని చెప్పాడయ్యా. అయితే బాగుంది. అపశ్యతో హి కిం స్యాత్, కళ్ళు లేనటువంటి వాడు చూడలేనటువంటి వాడి వల్ల ఏం జరుగుతుందయ్యా? బాగానే ఉన్నాడు కానీ దస్యాయతనం ప్రతిష్టాంతే అబ్రవీత్తు, దాని ఆయతనము ప్రతిష్ట నీకు చెప్పారా అని అడిగాడు. అంటే నమే అబ్రవీత్, నాకు చెప్పలేదయ్యా అన్నారు. అంటే హే సమ్రాట్ ఏతది హేకపాద్వా ఇతి, ఓ రాజా నీకు అతను చెప్పింది ఒక్క పాదం, ఒక పాదాన్ని ఉపాసిస్తే ఫలితం ఉండదు, 4 పాదాలు తెలియాలి అన్నాడు. అంటే ఆ రాజు జనకుడు అన్నాడు, సవైనో బ్రూహి యాజ్ఞవల్క్య, ఓ యాజ్ఞవల్క్య మీరే నా కోసం ఆ విషయాలు చెప్పండి అని అడిగాడు. అడిగితే చక్షురేవ ఆయతనం ఆకాశ ప్రతిష్ట, కళ్ళే శరీరం అయ్యా, ఆకాశం అవ్యాకృతమైనటువంటి ఆకాశమే ప్రతిష్టయ్యా, ఆశ్రయమయ్యా. చక్షువులు ఆదిత్య దేవతలు అని శృతయ్య. సత్యమిత్యేత ఏనదుపాసీత, చెవితో విన్నది అసత్యం కావచ్చు కానీ కంటితో చూసినటువంటిది సత్యం అవుతుంది కాబట్టి దీన్ని సత్యం అని ఉపాసించాలయ్యా, కంటితో చూసిందాన్ని అన్నాడు. కా సత్యత, సత్యత్వం అంటే ఆయత్ర ప్రతిష్టలాగా వేరేగా ఉంటుందా, లేకపోతే ఈ చక్షులో కలిసి ఉంటుందా అని అంటే చక్షురేవం, చక్షువే సత్యమయ్యా, కన్యా సత్యం. సమ్రాట్ చక్షుషా వై పశ్యంతం అద్రాక్షీతి, సమ్రాట్ జనక మహారాజా కళ్ళతోని చూసినటువంటి వాడిని ఏవయ్యా చూసేవా అని అడుగుతారు. వాడేమిటంటాడు, అది విని ఆహుహు అంటే నువ్వు చూసావా అని అడిగితే సహ అద్రాక్షమిత్యాహ, నేను చూశాను అని వాడు సమాధానం చెప్తాడు. ఏమయ్యా నువ్వు కళ్ళతో చూసావా అని అడిగితే అవునండి నేను కళ్ళతోనే చూశానండి అని చెప్తాడు. తత్సత్యం భవతి, అది నిజం అవుతుందయ్యా, చెవితో విన్నటువంటి నిజం కాదు. సమ్రాట్ చక్షు వై పరబ్రహ్మ, ఓ జనక మహారాజా చక్షువే పరమైనటువంటి బ్రహ్మయ్యా. ఏనం చక్షు జహాతి, ఎవరైతే కంటిని ఉపాసిస్తున్నారో చక్షు బ్రహ్మని, చక్షుర్బ్రహ్మని ఉపాసిస్తున్నారో వాళ్ళ నా చక్షు విడిచిపెట్టదయ్యా. సర్వాణి ఏతాని భూతాన్యభిక్షరంతి, అన్ని భూతాలు కూడా అతడు కోరుకున్నటువంటివన్నీ కూడా వర్షిస్తాయ్యా. దేవో భూత్వా దేవానప్యేతి, ఆ చక్షుర్బ్రహ్మని ఉపాసించినటువంటి వాడు ఏనం విద్వాన్ ఏతదుపాస్తే, ఎవడైతే చక్షుర్బ్రహ్మని బ్రహ్మాన్ని తెలిసి ఉపాసిస్తాడో అతడు దేవో భూత్వా, ఈ లోకంలో దేవతాభావాన్ని పొంది దేవానప్యేతి, పరలోకంలో దేవతల్లో లీనమవుతాడయ్యా. హస్తి ఋషభగం శాస్త్రం దదామీతి హోవాచ జనకః వైదేహః, ఏనుగులాంటి ఆబోతులు ఉన్నటువంటి 1000 గోవుల్ని నీకు ఇస్తున్నానయ్యా అన్నాడు. అంటే జనకుడు ఆ యాజ్ఞవల్క్యుడు అన్నాడు, యాజ్ఞవల్క్య హోవాచ పితామే అమన్యత అననుశిష్య హరేత ఇతి,
శిష్యుని కృతార్థుని చెయ్యకుండా అతడి దగ్గర ధనాన్ని పొందకూడదు అని నా తండ్రి అనేవాడండి. అందువల్ల నాది కూడా అదే అభిప్రాయం అన్నాడు. అంటే మళ్ళీ యాజ్ఞవల్క్యుడు అడుగుతున్నాడు జనకుడిని, ఎడేవతే కశ్చిదబ్రవీత్ తచ్చురుణవామ ఇత్యబ్రవీత్. ఏమయ్యా, ఇంకెవరైనా ఆచార్యులు నీకు ఏదైనా చెప్తే ఆ విషయం చెప్పి అది కూడా వింటాను అంటే, మే గర్ధభీ విపీత భారద్వాజ శ్రాత్రం వై బ్రహ్మేతి అబ్రవీత్. మే నా కొరకు గర్ధభీ విపీత, వాడి పేరు అది, గర్ధభీ విపీత అన్నటువంటిది పేరు. భరద్వాజ గోత్రంలో పుట్టినటువంటి వాడు భారద్వాజ. భరద్వాజ గోత్రంలో పుట్టినటువంటి గర్ధభీ విపీతుడు అనేటువంటి వాడు. ఇదేమిటండి ఇలాంటి పేర్లని మీరు అనుకుంటారేమో. వేళ జాతకర్మ చేసి దాని ప్రకారం ఏ పేరు పెట్టాలో అది పెట్టాలి. ఇప్పుడు దురదృష్టవశాత్తు జాతకర్మే మనకి తెలియదు కాబట్టి బాలసార్లే తెలుసు, నామకరణాలే తెలుసు. కాబట్టి వాళ్ళు ఏమిటంటారు, మాసం ప్రకారం ఇది అవుతుందండి, నామం అక్షరం ప్రకారం ఇది అవుతుందండి, మీరు లౌకికంగా ఏం పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి అంటారు. ఏదో వీళ్ళు కాంతాడంత పేరో లేకపోతే అక్షరాలు కలిగినటువంటి పేరో పెట్టేస్తారు. అది కాదు, జాతకర్మ అని పిల్లడు పుట్టగానే తండ్రి చెయ్యాలి. పుట్టగానే తండ్రి స్నానం చేసి ఆ పురిటింట్లోకి వెళ్ళి ఆ తల్లి దగ్గర ఉన్నటువంటి పిల్లాడిని తీసుకొని, మగపిల్లడైతే సాత్వికంగా హోమం చేసి ఆ తల్లి యొక్క కుడి చన్ను పాలు వాడి నోట్లో పెట్టి వాడి చేత తాగించి, ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాం సప్తాన్న ప్రకరణలో. ఆ వాడికి పెట్టి వాడి చేత ఆ పాలు తాగించిన తరువాతను ఈ జాతకర్మ అన్నటువంటిది తండ్రి చేసి, ఆ హోమం చేసినటువంటిది యువతల ధాన్యం కంకు అంటే ఓక అంటారు, ఓక కానీ లేకపోతే తవుడు కానీ వేసినటువంటి దాంతో ఉన్న దాంట్లో ఆవాలతో హోమం చేసి, అక్కడ ఎవరొచ్చినా అందులో ఆవాలు వేసిన తర్వాతనే పిల్లల్ని చూడమన్నారు. ఇదంతా జాతకర్మ సమంత్రకంగా కొడుకులకి చేయాలి, అమంత్రకంగా కూతుళ్ళకి చేయాలి. ఎందుకంటే కూతురికి తండ్రి గురువు కాడు, భర్తే అవుతాడు. కాబట్టి వివాహం అయ్యే వరకు మంత్రం పనికిరాదు స్త్రీకి. అందుకోసం అమంత్రకంగా ఆడపిల్లలకైతే, సమంత్రకంగా మగపిల్లలకైతే చెయ్యాలి. ఇది చేసి పేరు పెట్టాలి. అలా పెట్టేవాడు కాబట్టి ఇక్కడ వీడి పేరు మనకి వింతలా కనిపిస్తుంది. గర్ధభీపీత భారద్వాజ శ్రోత్రం వై బ్రహ్మేతి యథా మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ బ్రూయాత్ తథా తద్ భారద్వాజో అబ్రవీత్ శ్రోత్రం వై బ్రహ్మేతి అశృణ్వతః కిం స్యాదిత్యబ్రవీత్ తస్యాయతనం ప్రతిష్ఠాం నన్నబ్రవీదిత్యేక పాద్వా ఏతత్ సమ్రాట్ ఇది సవైనో బ్రూహి యాజ్ఞవల్క్య శ్రోత్రమేవ ఆయతనమాకాశః ప్రతిష్ఠ అనంత ఇత్యేనదు కాసీత ఆ అనంతత యాజ్ఞవల్క్య దిశ ఏవ సమ్రాట్ హోవాచ కస్మాద్ వై సమ్రాట్ అపి యాం కాం దిశం గచ్చతి దైవాస్యాంతం గచ్చతి అనంతా హి దిశః దిశో వై సమ్రాట్ శ్రోత్రగం శ్రోత్రం వై సమ్రాట్ పరమం బ్రహ్మ నైరగం శ్రోత్రం జహాతి సర్వాణ్యేన భూతాని అభిక్షరంతి దేవో భూత్వా దేవానప్యేతి ఏవం విద్వాన్ ఏతదుపాస్తే హస్తి ఋషభకం శాస్త్రం దదామీతి హోవాచ జనకో వైదేహ సహోవాచ యాజ్ఞవల్క్యః పితా మే అమన్యత న అననుశిష్య హరేత ఇతి. యదేవతే కశ్చిదబ్రవీత్ తత్శృణవామ ఇది. ఆయన యాజ్ఞవల్క్యుడు అడిగాడు, నీకు ఇంకెవరైనా ఆచార్యులు ఏదైనా చెప్పారా, చెప్పవయ్యా, నాకు వినాలనున్నది అని. భరద్వాజ భారద్వాజ గోత్రంలో పుట్టినటువంటి గర్ధభీ విపీత, గర్ధభీ విపీతుడు అనే పేరు కలిగినటువంటి వాడు. మే నాకు శ్రాత్రం వై బ్రహ్మేతి, శ్రాత్రమే బ్రహ్మ అబ్రవీత్ చెప్పాడయ్యా. శ్రాత్రం బ్రహ్మ అని చెప్పాడు, చెవి బ్రహ్మ అని చెప్పాడు. యథా మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ బ్రూయాత్ తథా తద్భారద్వాజ బ్రవీత్
తల్లి తండ్రి గురువు చేత శిక్షబడేటువంటి వాడు ఏ విధంగా సప్రమాణంగా చెప్తాడో ఆ విధంగా ఆ భారద్వాజుడు నీకు సప్రమాణంగా చెప్పాడయ్యా అన్నాడు. శ్రోత్రం బ్రహ్మమని చెప్పాడయ్యా. అశృణ్మతో కిం స్యాత్, వినిపించినటువంటి వాడు బల ప్రయోజనం ఏమిటయ్యా? అబ్రవీత్ దేదస్యాయతనం ప్రతిష్టాన్నమే అబ్రవీత్. ఏమయ్యా దాని యొక్క ఆయతనము ప్రతిష్ట నీకు ఆ గురువు గారు చెప్పారా అని అడిగాడు. అంటే చెప్పలేదండి అన్నాడు ఆయన. అయితే ఏకపాత్వా సమ్రాట్, ఓ రాజా ఇది ఏకపాత్ ఒక్క పాదం కలిగినటువంటిది, దీని ఉపాసన వల్ల ప్రయోజనం లేదన్నాడు. అంటే సవైనో బ్రూహి యాజ్ఞవల్క్య, ఓ యాజ్ఞవల్క్య మీరే నా కోసం అది చెప్పండి ఆ మిగతా 3 పాదాలు అన్నాడు. అంటే శ్రోత్రమేవ తస్య ఆయతనం ఆకాశ ప్రతిష్ట, దానికి శ్రోత్రమే చెవే ఆయతనం అంటే శరీరం, అవ్యాకృతమైనటువంటి ఆకాశమే దానికి ఆశ్రయం. ప్రతిష్ట అంటే ఆశ్రయం, ఆకాశ ప్రతిష్ట అవ్యాకృతమైనటువంటి ఆకాశమే దానికి ఆశ్రయం. అనంతైత్యేనదుపాసీత, అనంతము అని దాన్ని ఉపాసించాలండి అన్నాడు. కా అనంతత యాజ్ఞవల్క్య, అనంతత అని ఎందుకు ఉపాసించాలయ్యా? అనంతత అంటే ఏమిటయ్యా అంటే ఆయతన ప్రతిష్టలాగా దీనికన్నా శ్రోత్రం కన్నా వేరుగా ఉంటుందా, లేకపోతే దీంట్లోనే కలిసి ఉంటుందా? దిశయేవ సమ్రాడితి హోవాచ, దిక్కే అనంతమయ్యా, దిక్కునే అనంతము అంటారు ఓ రాజా అన్నాడు. తస్మాద్వై యాంకాంతి సంగచ్చతి అపి నైవాస్యాంతం గచ్చతి. ఒకవేళ నువ్వు ఏ దిక్కులోనైనా ప్రయాణం చేస్తే ఎంత దూరం వెళ్ళినా ఆ దిక్కు యొక్క చివరి భాగానికి వెళ్ళడం అన్నది జరగదు. అనుంచే సుగ్రీవుడు అన్ని దిక్కులకి అందరినీ పంపిస్తూ ఉన్నప్పుడు అదిగో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మరి అవతలకి వెళ్ళలేరు అని ఒక భాగం వరకే చెప్పాడు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు సూర్యపుత్రుడైనప్పటికీ కూడా వాలి వల్ల భయంతో ఆయన వెళ్ళినప్పుడు అంతవరకే వెళ్ళగలిగాడు. అది దాటి మీరు వెళ్ళడానికి వీలు కాదు కాబట్టి అది దాటి మీరు వెళ్ళలేరు అని రామాయణంలో చెప్తారు. దిక్కులు అనంతమైనటువంటివి కాబట్టి కొంతవరకే వెళ్ళగలరు, అంతం వరకు వెళ్ళడం అనేటువంటిది కుదరదు. అనంతాహి దిశ, దిక్కులు అంతం లేనటువంటివయ్యా. దిశో వై సమ్రాట్ శ్రోత్రం, చెవి అంటే దిక్కేనయ్యా, శ్రోత్రం అంటే దిక్కే. శ్రోత్రం వై సమ్రాట్ పరమం బ్రహ్మ, ఆ శ్రోత్రమే ఆ చెవే పరమమైనటువంటి బ్రహ్మ. నైరం శ్రోత్రం జహాతి, ఎవడైతే ఈ శ్రోత్రాన్ని ఉపాసిస్తాడో వాడిని ఆ శ్రోత్ర బ్రహ్మ విడిచిపెట్టదు. సర్వాణ్యేనాం భూతాన్ని అభిక్షరంతి, అన్ని భూతములు కూడా వాడి యొక్క కోరికల్ని వర్షిస్తూ ఉంటాయ్యా అన్నాడు. దేవో భూత్వా దేవానప్యేతి ఏం విద్వానేతదుపాస్తే ఏతద్ ఏం వేద ఉపాస్తే. దీన్ని ఇలా తెలుసుకో, ఎవరైతే ఉపాసన చేస్తారో వాడు దేవో భూత్వా, ఈ లోకంలో దేవతా స్వరూపాన్ని పొంది పరలోకంలో దేవతల్లో లీనమవుతారు అన్నాడు. హస్తిరుషభకం శాస్త్రం దదామీతి జనకో వైదేహ, ఏనుగులాంటి ఆబోతులు కలిగినటువంటి 1000 గోవుల్ని నీకు ఇస్తానన్నాడు. అంటే మళ్ళీ యాజ్ఞవల్క్య హోవాచ పితానే అమన్యత నాను శిష్య హరేతేతి. అయ్యా నా తండ్రి శిష్యుడిని కృతార్థుని చెయ్యకుండా ధనాన్ని ముచ్చుకోకూడదన్నాడు కాబట్టి నేను కూడా అభిప్రాయంతోనే ఉంటానయ్యా అన్నాడు. ఇక మళ్ళీ యాజ్ఞవల్క్యుడు అడిగాడు, ఇదేవతే కశ్చిదబ్రవీత్ శృణుమే శృణవామగిత్యబ్రవీత్ సత్యకామో జాబాలో మనో వై బ్రహ్మేతి యథా మాతృమాన్ పితృమానాచార్యవాన్ బ్రూయాత్ తథా తజ్జాబాలో బ్రవీన్ మనో వై బ్రహ్మేతి అమరసో హి కిం స్యాత్ ఇత్యబ్రవీత్ యతస్యాయతనం ప్రతిష్ఠాం నమే అబ్రవీత్ ఇత్యేకపాద్వా తత్సమ్రాడితి. సవై నో బ్రూహి యాజ్ఞవల్క్య మన ఏవ ఆయతనం ఆకాశ ప్రతిష్ఠ ఆనంద ఇత్యేతదుపాసీత కా ఆనందత యాజ్ఞవల్క్య మన ఏవ సమ్రాడితి హోవాచ మనసా వై సమ్రాట్
స్త్రియం అభిహార్యతే తస్యాం ప్రతిరూప పుత్రో జాయతే స ఆనందో మనో వై సమ్రాట్ పరమం బ్రహ్మ నైనం మనో జహాతి సర్వాణ్యేనం భూతాన్యభి క్షరంతి దేవో భూత్వా దేవానప్యేతి ఏవం విద్వానేతదుపాస్తే హస్తి ఋషభగుం సహస్రం దదామీతి హోవాచ జనకో వైదేహః సహోవాచ యాజ్ఞవల్క్య పితామే అమన్యత న అననుశిష్య హరేత ఇది. ఇప్పుడు మనకి మరొకటి చెప్తున్నాడు మరో మంత్రం. ఏదేవతే కశ్చిద్ అబ్రవీత్ శృణవామా. ఇంకెవరైనా ఆచార్యులు నీకు ఇంకేమైనా చెప్పారయ్యా అంటే చెప్తున్నాడు ఆయన. ఏమిటి? సత్యకామో జాబాలః అబ్రవీత్ మే మనో బ్రహ్మేతి. నాకు సత్యకాముడైనటువంటి జాబాలుడు అనేటటువంటి వాడు నాకు మనస్సు బ్రహ్మము అని చెప్పాడయ్యా. జాబాల పుత్రుడైనటువంటి సత్యకాముడు మనస్సు బ్రహ్మము అని చెప్పాడు. అంటే యథా మాతృమాన్ పితృమాన్ ఆచార్యమాన్ బ్రూయాత్ తథా తత్ జాబాలః బ్రవీత్ మనో బ్రహ్మేతి. తల్లి తండ్రి గురువు చేత శిక్షించబడేటటువంటి వాడు ఏ విధంగా శాస్త్రబద్ధంగా చెప్తాడో అలాగే నీకు ఆ జాబాలుడైనటువంటి సత్యకాముడు మనస్సు బ్రహ్మము అని చాలా చక్కగా చెప్పాడయ్యా అన్నాడు. ఆ మనసో హికిం స్యాత్. మనస్సుకు లేకపోతే ప్రయోజనం ఏమిటయ్యా అన్నాడు. అబ్రవీత్ తస్యాయతనం ప్రతిష్టాన్నమే అబ్రవీత్. ఏమయ్యా నీకు మనస్సు బ్రహ్మము అని చెప్పి దాని ఆయతనము ప్రతిష్ట చెప్పారా? లేదండి, నాకు చెప్పలేదండి. ఆయతనం అంటే శరీరం, ప్రతిష్ట అంటే ఆశ్రయం. అయితే ఆయన అడిగాడు, మీరే చెప్పండి నా కోసం. నమే అబ్రవీత్, నాకు చెప్పలేదు. చెప్పకపోతే సమ్రాట్ ఏదదేకపాద్. ఇది ఒక్క పాదంతో కూడుకునేటువంటి బ్రహ్మం అవుతుంది, ఉపాసిస్తే ప్రయోజనం లేదయ్యా. సవైనో బ్రూహీతి యాజ్ఞవల్క్య. అలాగైతే యాజ్ఞవల్క్య మీరే నాకు ఆ మిగతా విషయం చెప్పండి అని అడిగాడు. మన ఏవ ఆయతనం. దీనికి మనస్సే శరీరం అండి, వేరేగా శరీరము అంటూ ఏది ఉండదండి. ఆకాశ ప్రతిష్ట. ఆకాశమే దీనికి ప్రతిష్ట అండి. అంటే అవ్యాకృతమైనటువంటి ఆకాశమే ఆశ్రయం అండి. ఆనంద ఇత్యేనదుపాసీత. దీన్ని మీరు ఆనందం అని ఉపాసించండి. మనస్సుకు దేవత చంద్రుడు, అందువల్ల చంద్ర బ్రహ్మకు ఆనందం అని పేరండి. ఆనందత యాజ్ఞవల్క్య. ఆనందం అంటే ఏమిటండి? ఆయతన ప్రతిష్ట. ప్రతిష్టలాగా వేరేగా ఉంటుందా, లేకపోతే ఈ మనస్సుతో కలిసి ఉంటుందా అంటే మన ఏవ సమ్రాడితి హోవాచ. మనస్సే ఆనందం అనుకోవాలి. ఇలా అనుకుంటే ఏమంటే ఆనందం మనస్సు అవుతుందా? కాదండి, ఇది దేవానప్యేతి. దేవతల్ని పొందడం వరకే ఇది పనిచేస్తుంది. పరబ్రహ్మం కావాలంటే ఈ పదాలు పని చెయ్యవు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమండి ఇక్కడ ఇలా చెప్పారు కదండి, అలా అక్కడ అలా చెప్పారండి, భగవత్పాదులు వారు ఓదానికి భిన్నంగా అర్థాలు చెప్తున్నారా? కాదండి, ఇక్కడ చెప్తూ ఉన్నదంతా ఆది దైవికంలో ప్రవేశించడం వరకే, బ్రహ్మంలో ప్రవేశించడం కాదు. అందుకోసం ఓ రాజా మనస్సే ఆనందం. మనసా వై సమ్రాట్ స్త్రియం అభిహార్యతే. మనస్సుతో స్త్రీని కోరుకుంటాడయ్యా. తస్యాం ప్రతిరూప పుత్రో జాయతే. అందుకు అనురూపమైనటువంటి కొడుకు పడతాడయ్యా, వాడు ఆనంద హేతు అవుతాడయ్యా. సహ ఆనంద. ఏ మనస్సుతో ఆ కొడుకు పుట్టాడో ఆ మనోబ్రహ్మాన్నే నువ్వు ఆనందం అనుకుంటున్నావు. మనోవై సమ్రాట్ పరం బ్రహ్మ. అక్కడ మనస్సే పరబ్రహ్మగా ఉపాసించబడుతున్నది. నైనం మనోజహాతి. అలా ఉపాసించినటువంటి వాడిని మనస్సు విడిచిపెట్టడం లేదు. సర్వాణి ఏనం భూతాన్ని అభిక్షరంతి. అటువంటి వాడిని అన్ని భూతాలు వాడు కోరుకున్న కోరికలు తీరుస్తాయి. దేవో భూత్వా దేవానప్యేతి ఏవం విద్వాన్ ఏతదుపాస్తే. ఎవడైతే మనస్సుని బ్రహ్మాన్ని తెలుసుకో దాన్ని ఉపాసిస్తాడో వాడు ఈ లోకంలో దేవత్వాన్ని పొందుతాడు, పరలోకంలో దేవతల్లో లీనమవుతాడు, ఆది దైవికాల్లో లీనమవుతాడు. హస్తిరుషవగం సహస్రం దదామీతి హోవాచ వైదేహః. ఏనుగులాంటి ఆబోతులున్నటువంటి
1000 గోవులు ఇస్తాను అని అంటే యాజ్ఞవల్క్య గోవాచ పితామే అమన్యత అననుశిష్యహరేత ఇది శిష్యుడిని కృతార్థుని చేయకుండా ధనాన్ని గుచ్చుకోకూడదు అని మా నాన్నగారు అనేవాళ్ళండి. అదే నా అభిప్రాయం కూడా అని యాజ్ఞవల్క్యుల వారు అన్నారు. అంటే అంటే ఇప్పటి వరకు ఈ చెప్తూ షడాచార్య బ్రాహ్మణంలో చెప్పినవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటివండి అంటే ఆది దైవిక ప్రవేశానికే. ఇవేవి అక్షర బ్రహ్మాన్ని చెప్పేవి కానీ అంతర్యామి బ్రహ్మాన్ని చెప్పేవి కానీ కావు. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇదేవతే కశ్చిద్ అబ్రవీత్ తృణవామ ఇత్యబ్రవీన్నే విదగ్ధస్యాకల్యః హృదయం వై బ్రహ్మేతి యథా మాతృమాన్ పితృమానాచార్యవాన్ బ్రూయాత్ తథా తచ్చాకల్యో అబ్రవీత్ హృదయం వై బ్రహ్మేతి హృదయస్య అహృదయస్య కిం స్యాద్ ఇతి అబ్రవీత్ తే తస్యాయుతరం ప్రతిష్ఠానమే అబ్రవీత్ ఇత్యేకపాద్వా ఏతత్ సమ్రాడితి సవైనో బ్రూహి యాజ్ఞవల్క్య హృదయమేవ ఆయతనం ఆకాశ ప్రతిష్ఠా స్థితిరిత్యేనదుపాసీత కా స్థితత యాజ్ఞవల్క్య హృదయమేవ సమ్రాడితి హోవాచ హృదయం వై సమ్రాట్ సర్వేషాం భూతానామాయతన హృదయం వై సర్వా సమ్రాట్ సర్వేషాం భూతానాం ప్రతిష్ఠా హృదయేక్యేవ సమ్రాట్ సర్వాణి భూతాని ప్రతిష్ఠితాని భవంతి హృదయం వై సమ్రాట్ పరమం బ్రహ్మ నైనం హృదయం జహాతి సర్వాణ్యేవ ఏనం భూతాని అధిక్షరంతి దేవో భూత్వా దేవానప్యేతి ఏవం విద్వాన్ ఏతదుపాస్తే అస్తి ఋషభగం శాస్త్రం దదామీతి హోవాచ జనకో వైదేహ స హోవాచ యాజ్ఞవల్క్యః పితామే అమన్యత న అననుశిష్య అరేత ఇది. ఇప్పుడు మనకి 7వ మంత్రాన్ని ఆయన చెప్తున్నారు. తత్సృణవామ ఇది. ఇంకెవరైనా ఆచార్యులు నీకు ఏదైనా చెప్తే చెప్పవయ్యా, మేము దాన్ని వింటామన్నారు. అంటే ఆయన అంటున్నాడు విదగ్ధ శాకల్యః హృదయం వై బ్రహ్మేతి మే అబ్రవీత్. శాకల్యుడు, మనం శాకల్య బ్రాహ్మణం చెప్పుకున్నాం. విదగ్ధుడు వాడి పేరు. శకల గోత్రంలో పుట్టినటువంటి శాకల్యుడు, శకల్ని కొడుకైనటువంటి శాకల్యుడు. ఆ శాకల్యుడు అనేటువంటి వాడు హృదయం బ్రహ్మ అని నాకు చెప్పాడయ్యా అన్నాడు. అంటే ఇంతకు ముందు బ్రాహ్మణంలో అతను ఇతని శాపం వల్ల చనిపోయాడు, కానీ అలాంటి క్రోధం అనేటటువంటిది బ్రహ్మజ్ఞాన సంపన్నులకు ఉండదు. బ్రహ్మజ్ఞాన సంపన్నులు యథార్థం మాట్లాడతారు. అది కఠినంగా ఉంటుంది, అది మన వాళ్ళు తిట్టినట్టు ఉంటుంది. కానీ వాస్తవంగా వాళ్ళు ఎప్పుడు అసత్యం మాట్లాడరు. ఎవరి యందు కూడా దుష్టమైనటువంటి భావంతో మాట్లాడరు. వాళ్ళు ఎవరి మీద దుష్టమైన మనస్సు పెట్టుకోరు. వాళ్ళకి అలాంటి ఉండవు. వాళ్ళు శాస్త్రబద్ధంగా మాట్లాడతారు. అది కఠినంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మాట కఠినంగా ఉంటుంది. యథా మాతృమాన్ మిత్రుమాన్ ఆచార్యవాన్ బ్రూయాత్ తథా తచ్చాకల్యః అబ్రవీత్ హృదయం వై బ్రహ్మేతి. తల్లి తండ్రి గురువుల యొక్క శిక్ష చేత పెరిగినటువంటి వాడు ఏ విధంగా మాట్లాడతాడో అలా శాస్త్రబద్ధంగా నీకు శాకల్యుడు హృదయం బ్రహ్మ అని చెప్పాడయ్యా. అంటే అహృదయస్య కిం స్యాత్, హృదయం లేనటువంటి వాడికి ఏం జరుగుతుందయ్యా? అబ్రవీత్ తస్యాయతనం ప్రవిష్ఠిష్ఠా నమే అబ్రవీత్. ఏవయ్యా నీకు ఆయన దాని యొక్క ఆయతనము ప్రతిష్ట చెప్పాడా అంటే నాకు చెప్పలేదండి. ఏకపాద్వా ఏతత్ సమ్రాడితి. ఓ రాజా, అలాగైతే నీకు ఒక్క పాదం చెప్పినట్టుగా దాన్ని ఉపాసిస్తే ఫలితం ఉండదయ్యా. అయితే సభైనో బ్రూహి యాజ్ఞవల్క్య, మిగతా విషయాలు నాకు చెప్పండి, మీరు నా కోసం చెప్పండి అని యాజ్ఞవల్క్యుడిని అడిగాడు. అడిగితే హృదయమేవ ఆయతనం ఆకాశ ప్రతిష్ట, దానికి హృదయమే శరీరం అండి, అవ్యాకృతమైనటువంటి ఆకాశమే దానికి ప్రతిష్ట అండి. స్థితిరిత్యేరతే ఏనత్ ఉపాసీత, స్థితి అనేటువంటి పేరుతో దాన్ని ఉపాసించాలండి. నామరూప కర్మాత్మకమైనటువంటి అన్ని భూతాలు హృదయంలో ఉంటాయి అని మనం శాకల్య బ్రాహ్మణంలో చెప్పుకున్నాం. అంటే అదంతా కూడా ఉపాధితో కూడుకున్నటువంటి దేహేంద్రియ సంఘాతం. దాంట్లో హృదయం అనేటువంటిది ఉంటుంది. హృదయంలో జగత్తు ఉంటుంది, జగత్తులో హృదయం ఉంటుంది అని మనం శాకల్య బ్రాహ్మణంలో చెప్పుకున్నాం. అందువల్ల స్థితి అంటే దాంట్లో ఉండడము అనేటువంటి పేరుతో హృదయ బ్రహ్మాన్ని ఉపాసించాలి. కా స్థితత యాజ్ఞవల్క్య. యాజ్ఞవల్క్యుడ స్థితి అంటే అది కూడా
ఆయతన ప్రతిష్టలా భిన్నమైనటువంటిదా, లేదు హృదయంలో కలిసి ఉంటుందా అంటే హృదయమేవ సమ్రాడిచు హోవాచ, హృదయమే స్థితి అయ్యా. స్థితి అంటే వేరేగా ఉంటుందయ్యా. హృదయం వై సమ్రాట్ సర్వేషాం భూతానామాయతనం. ఓ రాజా, హృదయమే అన్ని భూతములకు కూడా ఆయతనము, శరీరము. అలాగే హృదయం వై సమ్రాట్ సర్వేషాం భూతానాం ప్రతిష్ట, హృదయమే అన్ని భూతములకు కూడా ఆశ్రయం. శరీరము అదే, ఆశ్రయము అదే, ఆ హృదయమే. హృదయే కేవ సమ్రాట్ సర్వాణి భూతాని ప్రతిష్ఠితాని భవంతి. హృదయే కేవ, హృదయం చేతనే ఏ సమ్రాట్ ఓ రాజా సర్వాణి భూతాన్ని ప్రతిష్ఠితాన్ని భవంతి, అన్ని భూతములు కూడా ఆశ్రయించి ఉంటున్నాయి, దాన్ని ఆశ్రయించే ఉంటున్నాయి. హృదయం వై సమ్రాట్ పరమం బ్రహ్మ, హృదయమే పరమైనటువంటి బ్రహ్మ. అందువల్ల హృదయాన్నే ఉపాసించాలి. నైనం హృదయం జహాతి, ఎవడైతే హృదయ బ్రహ్మని ఉపాసిస్తాడో వాడిని హృదయం విడిచిపెట్టదు. సర్వాణి భూతాన్ని అభిక్షరంతి, సర్వాణి ఏనం భూతాన్ని అభిక్షరంతి, వాణ్ణి అన్ని భూతములు కూడా కోరినటువంటి కోరికలు తీర్చి వర్షిస్తాయ్యా. ఏనం విద్వానుపాస్తే దేవో భూత్వా దేవానప్యేతి, ఎవడైతే హృదయాన్ని బ్రహ్మము అని తెలిసి ఉపాసన చేస్తాడో వాడు ఈ లోకంలో దేవతాత్వాన్ని పొంది పైలోకంలో కూడా దేవతల్లో లీనమవుతాడయ్యా. అతడు ఈ లోకంలో దేవతారూపుడు, పైలోకంలో దేవతల్లో లీనమవుతాడు. అస్తి ఋషభగం దాస్రందదామీతి హోవాచ జనకో వైదేహ, నీకు ఏనుగుల్లాంటి ఆబోతులు కలిగినటువంటి 1000 గోవుల్ని ఇస్తాను అని జనక మహారాజు గారు మళ్ళీ అంటే, సహోవాచ యాజ్ఞవల్క్య పితామే అమన్యత నా అనను శిక్షారేతి. అయ్యా, మా నాన్నగారు శిష్యుణ్ణి కృతార్థుణ్ణి చేయకుండా, వాడికి పూర్తిగా విద్య చెప్పకుండా వాడి దగ్గర నుంచి ధనం తీసుకోకూడదన్నారండి. నా అభిప్రాయం కూడా అదేనండి. అందువల్ల నేను మీ దగ్గర నుంచి దక్షిణ్ణి స్వీకరించలేను అని ఈ షడాచార్య బ్రాహ్మణం అంటే 6 ఆచార్యులు జనక మహారాజు గారికి వాళ్ళు చెప్పినటువంటి బ్రహ్మల్ని ఎలా ఉపాసించాలో 4 పాదాలతోనే చెప్పి అలా ఉపాసించినట్టుగైతే అతని యొక్క కోరికలు అన్ని భూతాలు తీరుస్తాయి, అతను దేవతల్లో లీనమవుతాడు అని జనక మహారాజు గారికి యాజ్ఞవల్క్యులు చెప్పారు. స్వస్తి.